అత్యంత సన్నిహితులైన షారోన్ జీసస్ గాస్పల్ వీక్షకులకు యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాది వందనములు తెలియజేసుకుంటానండి. అందరూ బాగున్నారా? అంశంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమానమంలో మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామమునకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం ప్రభా. ఇంతవరకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన విధానంకై మీకు వందములు చెల్లించుకుంటూ వస్తున్నాం ప్రభా. అయినా మీరే మాతో మీరే మాట్లాడండి, మీరే సహాయం చేయండి. నా నోటికి మీరే తోడుగా ఉండమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అతి వినయంగా బ్రతిమలాడి అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు అంశం ఏంటంటే ప్రేమ. ఏం బ్రదర్, దాని గురించి మాకు ఆల్రెడీ తెలుసు, మరి ప్రేమ గురించి మీరు మాకు కొత్తగా చెప్పేది ఏముంది? మరి ఎన్నో వాట్సాప్లలో లేకుంటే ఫేస్బుక్లలో రోజు మేము చూస్తూనే ఉంటామని అంటారా? సరే, అందు గురించే ఈ అంశంని చూజ్ చేసుకుంటూ వచ్చానండి. ఈరోజు మనం చూసినట్లయితే వాట్సాప్, ఫేస్బుక్లు వీటన్నిటి ద్వారా ఈ యొక్క కొటేషన్లు అవి ఇవి చూసి ముఖ్యంగా యువత ఇన్స్పైర్ అయిపోయే వారిగా ఉంటూ వస్తున్నారు. అంటే వారికి ఏదైతే ఆ కొటేషన్ల ద్వారా ఇన్స్పైర్ అవుతారో అదే ప్రేమ అని విశ్వసించే వారిగా ఉంటూ వస్తున్నారు. తద్వారా వారి యొక్క జీవితాల్ని నాశనం చేసుకునే వారిగా ఉంటూ వస్తున్నారు. మనం రోజు చూసినట్లయితే ఎన్నో వార్తలు మరి వింటూ వస్తున్నాం. మరి ఆయా వాట్సాప్ ద్వారా పరిచయమైనటువంటి వ్యక్తులతో లేదా ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా పరిచయమైనటువంటి వ్యక్తులతో మరి సాన్నిహితంగా ఉన్న కారణాన్ని బట్టి మరి తల్లిదండ్రులను కూడా మరి క్షోభ పెట్టేవారిని చూస్తూ వస్తున్నాం. మరి ముఖ్యంగా యవన బిడ్డలు మరి గమనించండి, ఈ యొక్క కాలేజీలో మీరు చదువుతూ వస్తున్నారు. మీరు ఆ కాలేజీలో మీ ఫీజులు కట్టడానికి మీ తల్లిదండ్రులు ఎంత ఇబ్బందులు పడి ఉంటారో మీరు ఒకసారి గమనించారా? మీకు మంచి భోజనం పెట్టడానికి వారు ఎన్నో రోజులు పస్తున్న రోజులు ఉండి ఉంటాయి. అటువంటి పరిస్థితులు మీకు తెలుసా? మరి కానీ ఈ దినాల్లో మరి యొక్క టెక్నాలజీని మనం సరైన రీతిలో మనం ఉపయోగించుకుంటే మనకెంతో మేలుకరంగా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ముఖ్యంగా అంటే వాళ్ళు కావాలని చేయకపోయి ఉండొచ్చు, ఏదో బ్రౌజ్ చేస్తున్నప్పుడు అపరిచిత వ్యక్తి నుంచి లేదా అన్నోన్ నెంబర్ నుంచి ఏదో హాయ్ అని మెసేజ్ వస్తుంది. సరే, నెగ్లెక్ట్ చేస్తారు. మళ్ళీ రెండోసారి వస్తుంది, నెగ్లెక్ట్ చేస్తారు. మూడోసారి వస్తుంది, రిప్లై చేస్తారు. ఆ రిప్లై చేసిందే నాశనానికి కారణం ఏదిగా ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వాళ్ళు క్రైస్తవ బిడ్డలే. చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తూ వచ్చారు, కలిసి స్కూల్కి వెళ్తూ వచ్చారు, కలిసి కాలేజీకి వెళ్తూ వచ్చారు. సరే, కొన్ని దినాలు ఒక 6 నెలలు అటు ఇటు ఇద్దరికి వివాహాలు అవుతూ వచ్చాయి. వాళ్ళు సరే ఒక ఆమె చక్కగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇచ్చి వివాహం చేశారు. ఇంకొక పాపకు కూడా వివాహం అయింది. మంచి చక్కటి ఒక దైవికమైన కుటుంబానికి ఇచ్చి వివాహం చేస్తూ వచ్చారు. అలా కొన్ని దినాలు గడుస్తూ వచ్చినప్పుడు మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినటువంటి భార్య మరి పొద్దుపోక అతను ఉదయం వెళ్ళిపోతాడు, సాయంత్రం వస్తాడు. ఈ యొక్క ఫోన్లో వాట్సాప్లో అవి ఇవి మరి తెలిసిన వ్యక్తులతో వాళ్ళతో వీళ్ళతో మరి మాట్లాడుతూ కాలక్షేపం చేస్తూ వచ్చింది. అలా మరి ఆ కాలక్షేపం ఏమైందంటే వాళ్ళ అవతల నుంచి పంపించినటువంటి మెసేజ్లకు ఇన్స్పైర్ అయ్యి ఆమె జీవితము చివరికి సర్వనాశనం అయిపోతూ వచ్చింది. అది ఎంతవరకు అయింది తెలుసా? ఆమె దిక్కుతోచని పరిస్థితుల్లో మరి సూసైడ్ చేసుకుంటూ వచ్చింది. జాగ్రత్త. ఈ లోకాన్ని కానీ, ఈ లోకంలో ఉన్నదాన్ని కానీ, ఈ లోక ప్రేమను నమ్ముకున్నట్లయితే అది మరణానికి దారి తీస్తుంది. ముఖ్యంగా చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, గుర్తుపెట్టుకోండి. నువ్వు చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తుండొచ్చు, నువ్వు క్రమం తప్పకుండా చర్చికి వెళ్తుండొచ్చు. కానీ ఈ సైతాను ఉచ్చులో చిక్కుంటే మరి దేవుడు మాత్రమే బయటికి తీయగలుగుతాడు. ఎంతోమంది బిడ్డలు మరి చర్చికి వెళ్ళేటువంటి బిడ్డలే మరి ఆ రీతిగా
మరి సైతాన్ ఉచ్చులో చిక్కుంటూ వస్తున్నారు. వాడి ఎజెండా ఒకటే. మరి ఆల్రెడీ లోకంలో ఉన్నటువంటి వాడి డెస్టినేషన్ ఏంటి? నరకం. కాబట్టి వాడు జోడి సైతాన్ వెళ్ళడు. ఎప్పుడైతే దేవుని బిడ్డగా ఉంటూ దేవుని మందిరానికి క్రమంగా వెళ్తూ ఆ రీతిగా దేవుని కార్యక్రమాల్లో పాల్పడుతున్నటువంటి ఆ బిడ్డల మీద ప్రయోగించేవాడుగా ఉంటాడు సాతాను. వాడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదమా అని ఎదురు చూసి మరి దేవుని క్రమంలో లేనటువంటి బిడ్డలను వాడి యొక్క దారిలోకి తీసుకెళ్ళడానికి వాడు ఎంతగానో ప్రయత్నిస్తూ వస్తుంటాడు. ప్రియులారా, జాగ్రత్త. మరి ఈ దినాల్లో చూడగలం. మరి ఆయా వ్యక్తుల గురించి తల్లిదండ్రుల్ని హింసించేటువంటి వాళ్ళు, మరి తల్లిదండ్రులు మాట వినక తల్లిదండ్రుల మీద కేసులు పెట్టినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అటువంటి మనం ఎన్నో చూస్తూ వచ్చాం. జాగ్రత్త ప్రియులారా, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. నిన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి నీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారో ఒకసారి నువ్వు గమనించావా? మరి ఎవరో వ్యక్తి కోసం నీ తల్లిదండ్రుల్ని క్షోభ పెడుతున్నావే, అది నీకు సమంజసంగా ఉందా? కానీ నీకు ఇప్పుడు అనిపించదు. మరి ఎప్పుడైతే నువ్వు దేవుని ఉగ్రతకు పాలవుతావు అప్పుడు నీకు అర్థమవుతుంది, నిజంగా నాకు ఎందుకు ఇటువంటి పరిస్థితులు వచ్చాయి. నా తల్లిదండ్రులు నేను సరిగ్గా చూసుకోలేదు, వాళ్ళ మాట వినలేదు, కాబట్టి నాకు ఇటువంటి పరిస్థితులు వచ్చాయి. జాగ్రత్త. బైబిల్ ఏం చెప్తుంది? తల్లిదండ్రులు సన్మానించాలని చెప్తుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? సన్మానించేది పక్కన పెట్టి వాళ్ళని క్షోభ పెడుతున్నావు. జాగ్రత్త ప్రియులారా. అటువంటి దారిలో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే మరి అది మానుకో. మరి దేవుని ప్రేమించు, దేవుని ప్రేమను గుర్తెరుగు. అప్పుడే నువ్వు మంచి మార్గంలో నడుస్తావు. సరే, కొన్ని వర్షాలు చూసుకుందాం. అవి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగేడు కంచును గనగనలాడు తాళమునై ఉండును. అపోజిట్ పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ వస్తున్నాడు. ప్రేమ కలిగి ఉండాలంట. మరి ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలి? మరి ఆ ప్రేమ లేనట్లయితే ఏంటంటే ఒక వస్తువుతో సమానమని మరి ఆయన బోధిస్తూ వస్తున్నాడు. ఇంకా తర్వాత అదే అధ్యాయంలో 11వ వచనం చదవండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. మరి ప్రేమ శ్రేష్టమైనదని పౌలు రాస్తూ వస్తున్నారు. నిజంగా ఆ ప్రేమ ఎటువంటిది? అది ఇప్పుడు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాం. మరి నీకు ఏదైతే నీకు కనిపిస్తూ వస్తుందో ఆ వాట్సాప్లో లేదా ఈ యొక్క ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లో లేదా ట్విట్టర్లో ఏ రీతిగా నీకు కొటేషన్లు కనిపిస్తున్నాయో అదే నువ్వు ప్రేమని భ్రమపడుతున్నావేమో. జాగ్రత్త. అటువంటి ప్రేమను నువ్వు నమ్ముకున్నట్లయితే అది మరణానికి దారితీస్తుంది. నువ్వు దేవుని ప్రేమను నువ్వు గుర్తెరిగినట్లయితే అది నిత్య జీవానికి నిన్ను నడిపిస్తుంది, పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. నీ జీవితం అంతా సుఖవంతంగా ఉంటుంది. నువ్వు అదే విధంగా ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకంలో దొరికేదే నిజమైన ప్రేమ అని నువ్వు అనుకున్నట్లయితే, ఇందాక మనము ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఏమైంది ఆమెకి? దేవుడు అన్నీ ఇచ్చాడు, సిరి సంపదలు ఇచ్చాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగ, భర్త, మరి అన్నీ ఉన్నాయి, సుఖవంతంగా ఉంది జీవితం. కానీ చిన్న పొరపాటు ఆమె జీవితాన్ని నాశనం చేసింది, సూసైడ్ చేసుకుంది, మరణమైపోయింది. సూసైడ్ చేసుకుంటే వారు పరలోక రాజ్యానికి వారసులు కారు కదా. జాగ్రత్త. మన బలహీనత ఏదైతే ఉందో అది మనకు చూపించేదిగా ఉంటుంది. ఈ సైతాన్ దాన్ని చూపించి మన యొక్క వీక్నెస్ మీద చూపించి మరి ఆ విధంగా తన మార్గంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కొన్ని వచనాలు చూసుకుందాం. మార్కు సువార్త 14:65. కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖములకు ముసుగు వేసి ఆయనను గుర్తుచు ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిరి. పండ్రోతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిది. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ రీతిగా హింసపడుతూ వస్తున్నారు. 33.5 సంవత్సరం ఈ భూలోకంలో మరి ఎన్నో శ్రమలు అనుభవించాడు. మరి దేవాది దేవుడై ఉండి మరి నీకు నాకు రక్షణ కలుగజేయుడికై ఆయన 3.5 సంవత్సరం మరి సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. మరి ఆయన చేసిన నేరం ఏంటి? ఈ రీతిగా మరోసారి చదవండి. కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖములకు ముసుగు వేసి ఉమ్మి వేసి కనీసం పొరపాటున
ఎవరైనా మాట్లాడుతూ ఉంటే మన మీద తుప్పర్లు పడితే మనం సహించగలమా అండి? సహిస్తామా? లోపల నుంచి వచ్చేస్తాం మనకు ఆవేశం. కానీ ఆయన దేవాది దేవుడు, దైవ కుమారుడు, మరి ఉమ్మి వేపించుకున్నాడంట. ఎందుకు? నీకు నాకు రక్షణ కలిగజేయుడికై, నీవు నేను చేసినటువంటి ఆ అవమానకరమైనటువంటి మరి ఆ పనుల నుంచి మనల్ని కాపాడుటకై ఆయన ముఖం మీద ఉమ్మి వేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ పిడిగుద్దులు గుద్దుతూ వచ్చారు. మరి ఎందుకండి ఇవన్నీ? దేనికో ఆయన మరి అదే కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకుండా ఉన్నట్లయితే మరి నీకు నాకు ఈ యొక్క రక్షణ అనేది ఉండేది కాదు. ప్రియులారా గమనించండి, మరి ఎవరైనా నీ కోసం నా కోసం ఈ భూలోకంలో మరి ఉమ్మి వేపించుకుంటారా ముఖం మీద? మరి పిడిగుద్దులు గుద్దించుకుంటారా? ఒకసారి గమనించండి. మన సన్నిహితులు కావచ్చు, మీకు ఎవరైతే ఆ వాట్సాప్లో లేదా ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తులు కావచ్చు, ఒకసారి అడిగి చూడండి, మరి నా గురించి ఈ విధంగా చేస్తావని. అలా చేయడం కాదు కదా, కనీసం నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు పలకరించడానికి ఇష్టపడరు. ఎందుకు? ఒకవేళ కష్టాల్లో ఉంటే మరి వాళ్ళ నుంచి నువ్వు ఏదైనా సహాయం కోరుతావని. అటువంటిది ఈ లోక ప్రేమ, కానీ దేవుని ప్రేమ అటువంటిది కాదండి. మరి కొన్ని విషయాలు చూసుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 14 నుంచి చదువుతుండండి. 1-20 వరకు చదవండి. 14వ వచనం చదవండి. 15-14. అందుకు పిలాతు, ఎందుకు అతడే చెడు కార్యము చేసినని వారిని అడుగగా, వారు వారిని సిలువ వేయుమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. ప్రధాన యాజకులు, శాస్త్రులు మరి యేసుక్రీస్తు ప్రభువారి మీద పగపట్టి మరి ఎక్కడ వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందో ఈయన మరి ఎన్నో ఆశ్చర్యకరమైన సంగతులు చేస్తూ వస్తున్నాడు అనేసి ఆయన మీద కుట్ర పన్ని ఆ రీతిగా మరి ఆయన్ను సిలువ వేయడానికి మరి జనాలందరూ పోగు చేసి మరి అరుస్తూ వస్తున్నాడు. మరి ముందు వర్షాలు చూసినట్లయితే పిలాతుకి అస్సలు ఇష్టం లేదు. ఆయన గ్రహించిన వాడుగా ఉంటున్నాడు. ఈయన నిజంగా ఏ తప్పిదం చేయలేదు, వీళ్ళే ఆయన మీద నేరాలు మోపి ఈ రీతిగా ఆయన్ను నా దగ్గర తీసుకొచ్చారని ఆయన గ్రహించి మరి చాలా వరకు తప్పించాలని ప్రయత్నిస్తూ వచ్చాడు. కానీ ఆ యొక్క ప్రజలు మరి కేకలు వేస్తూ వచ్చారు. చివరికి వాళ్ళ కేకలే గెలుస్తూ వచ్చాయి. కానీ పిలాతు మరి తప్పలేదు, ఆయన్ను సిలువకు అప్పగిస్తూ వచ్చాడు. ఎందుకు ప్రియులారా గమనించండి, మరి ఆయన ఒక్క మాట అనుకుంటే మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయేవారుగా ఉంటారు. కానీ ఆయనగా ఈ యొక్క సిలువ కార్యం చేయనట్లయితే మరి నీకు నాకు రక్షణ ఉండదు. ఈ రీతిగా నేను కూడా మరి మీకు బోధించడానికి నేను కూడా నిలబడి ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకు అటువంటి వెసులుబాటు అనేది లేదు. తర్వాత వచ్చిన చదవండి. అంతటా సైనికులు ఆయనను ప్రేతోరియమును అధికార మందిరం లోపలికి తీసుకొని పోయి సైనికులనందరినీ సమకూర్చుకొనిన తరువాత ఆయనకు ఉదారంగు వస్త్రము తొడిగించి ముళ్ళ కిరీటమును ఆయన తల మీద పెట్టి, చూడండి, ముళ్ళ కిరీటం మామూలు కిరీటం కాదది. అది ఒక ఇనుపదాంతో చేసి ముళ్ళ కిరీటంని ఆయన తల మీద పెడుతూ వచ్చారు. ఎందుకండి అంత శ్రమ ఆయన ఎందుకు పొందాలి? మరి మీరు నేను మరి మన యొక్క తలలో ఉన్నటువంటి ఆలోచనల ద్వారా మనం ఎన్నో చెడు ఆలోచనలు జరిగిస్తూ వచ్చాం. దాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి ముళ్ళ కిరీటం పెడుతూ వచ్చారు. గమనించారా? మరి ఆయన ఆ ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఎంత బాధ అనుభవించి ఉండొచ్చో. పొరపాటున ఒక చిన్న మనకి ఏదైనా తగిలితే మరి ఎంత బాధ అనిపిస్తుంది తల మీద కదా. మరి ముళ్ళ కిరీటం పెడుతూ వచ్చారు. మరి ఆయన అపహసిస్తూ వచ్చారు. ఆయన ముఖం మీద ఉమ్ము వేస్తూ వచ్చారు. మరి ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఊరికి ఇలా పెట్టడం కాదు, ఇలా గట్టి కొట్టినప్పుడు లోపల దిగబడిపోయాయి. మొత్తం రక్తం కారుతూ వచ్చింది. ఎందుకో తెలుసా? నీకు నాకు రక్షణ అనుగ్రహించడానికి దేవుడు ఆ రీతిగా రక్తం కారుస్తూ వచ్చాడు. ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, మరి ఏ ప్రేమ గొప్పది? ఎటువంటి ప్రేమ మీకు కావాలి? ఇవన్నీ మీకు జ్ఞాపకం చేయడానికి ప్రార్థనాపూర్వకంగా మరి యొక్క వీడియో చేయాలి. యవన బిడ్డలో మరి చాలా మంది వాళ్ళకి ఏదైతే కనబడుతూ వస్తుందో, ఎవరైతే ప్రీతిగా మాట్లాడతారో అదే ప్రేమని మరి అటువంటి ఉచ్చులో పడిపోతూ వస్తున్నారు. మరి ఫస్ట్ హాయ్ అని మెసేజ్ స్టార్ట్ అవుతుంది, తర్వాత హాయ్ కాస్త హాయ్ బంగారం అవుతుంది. మరి దేవుడు లేదు, మరి తల్లిదండ్రులు లేరు, ప్రతి ఒక్కరు వాళ్ళకి మరి ఎలా కనిపిస్తారు? వాళ్ళకు ఒక శత్రువులా కనిపిస్తారు. వాళ్ళకు ఎవరైతే ఆ విధంగా ప్రీతికరంగా
మరి స్వార్థపూరితంగా ఏదైతే మెసేజ్లు పెడుతూ వస్తారో, ఏదైతే ఫోన్లో సంభాషిస్తూ వస్తున్నారో, మరి అటువంటి వారే వాళ్ళకి గొప్పగా కనిపిస్తారు. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క యవన బిడ్డలు ఇటువంటి ఉచ్చులో పడిపోతున్నారు. మరి తల్లిదండ్రులు వారు చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి ఆన్లైన్ క్లాసులు మరి తప్పదు, మనం మొబైల్లో ల్యాప్టాప్ ఏదో ఒకటి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు వాళ్ళు నెట్లు సెర్చ్ చేస్తూ వస్తున్నప్పుడు వాళ్ళు ఏది చేస్తున్నారో మీరు గమనిస్తూ రావాలి. ఎందుకంటే వాళ్ళకి తెలిసి తెలియని వయసు. మరి వాళ్ళకు ఏదైనా పొరపాటున చాట్ చేసినప్పుడు, మరి అపరిచిత వ్యక్తులతో చాట్ చేస్తున్నప్పుడు ఆ రీతిగా వాళ్ళు మాట్లాడే మాటల ద్వారా వాళ్ళు మరి తప్పుడు మార్గంలో వెళ్ళడానికి అవకాశంగా ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. తర్వాత వచనం చదవండి. యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనం చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసిరి. వారు ఆయనను అపహాసించిన తరువాత ఆయన మీదనున్న ఉదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. చూడండి ప్రియులారా, గమనించండి. మరి ఆయన చేసిన నేరం ఏంటి? ఆ రీతిగా ముళ్ళ కిరీటం పెట్టి ముఖం మీద ఉమ్ము వేసి కొట్టి ఆయన వస్త్రం తీసేసి ఏదో మొత్తం వస్త్రం తీసి ఏదో చిన్నది ఆయనకు వస్త్రం వేసి ఆ రీతిగా అవమానించడానికి ఆయన చేసిన నేరం ఏంటి ఒకసారి గమనించారా? అంటే కుంటి వాళ్ళకు కాలు ఇవ్వడం నేరమా? లేదంటే గుడ్డి వారికి కళ్ళు ఇవ్వడం నేరమా? పక్షవాతంతో పడినటువంటి వ్యక్తికి మరి కాళ్ళు ఇవ్వడం నేరమా? చనిపోయిన వ్యక్తిని మరి లేపడం నేరమా? ఏది నేరం? ఎందుకు మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆ రీతిగా అన్యాయపు తీర్పునకు మరి బలి చేసి ఆ రీతిగా సిలువకు అప్పగిస్తూ వచ్చారు? ఎప్పుడైనా గమనించావా? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఇదంతా ముందే తెలుసు. నేను ఈ విధంగా శ్రమపడాలి, మరి ఆ విధంగా శ్రమపడి మరి నా రక్తం మొత్తం కారిస్తేనే మరి ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పాప పరిహారం అనేది జరుగుతుందని ఆయనకు తెలిసే మరి ఆ రీతిగా జన్మిస్తూ వచ్చాడు భూలోకంలో. ప్రియులారా, మనకు ఒక ఆపద ఉందని తెలిస్తే మనం వెళ్తామా? మరి రేపటి దినాన పలానా చోటుకి వెళ్తే పలానా గాయం తగులుతుంది, లేదంటే పలానా యాక్సిడెంట్ అవుతుంది, మరి ఆ విధంగా జరుగుతుంది అని మనకు ముందుగా తెలిస్తే అసలు మనం వెళ్తామా? ఆ ప్రాంతానికి వెళ్ళాం, ఇంట్లో నుంచి కనీసం బయటకు కూడా రాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి ముందే తెలుసు, ఆయనకి పెయిన్ తెలుసు, ఈ బాధ తెలుసు, మొత్తం తెలుసు. తెలిసి నీ కోసం నా కోసం ఈ భూలోకానికి వచ్చాడు. మరి 30 సంవత్సరాలు తల్లిదండ్రులతో మరి తల్లికి తండ్రికి సహాయం చేస్తూ వచ్చాడు. 3.5 సంవత్సరం మరి సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. మరి ఆ రీతిగా ఆ 3.5 సంవత్సరంలో అనేక మంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నట్టు వారిని మరి ముట్టి స్వస్థపరుస్తూ వచ్చాడు. దైవంలో పట్టిన వారిని విడిపిస్తూ వచ్చాడు. మరి ఎన్నో మరి వ్యాధులతో బాధలతో ఉన్నటువంటి వారిని బాగు చేస్తూ వచ్చాడు. మరి అటువంటి మరి ప్రేమ దేవుణ్ణి మరి ఆ రీతిగా సిలువ వేయడానికి మరి ఎలా చేతులు వచ్చాయో మరి ఒకసారి గమనించారా? ఎందుకోసం అంటే ఆయన మౌనంగా ఉండి మరి నీకు నాకు రక్షణ కలుగజేయడానికి ఆయన అదంతా మరి సిలువ మీద మరి భరిస్తూ వచ్చాడు. పిల్లారా, మరి ఒకసారి గమనించండి. నిజంగా మరి ఏ ప్రేమ గొప్పది! నీకు కనపడేటటువంటిది, నీతో ప్రేమగా మాట్లాడేటువంటి వ్యక్తులు మరి వాళ్ళు గొప్పవారా? నీ కోసం నా కోసం ఈ విధంగా శిలువ మీద ప్రాణం పెట్టేటువంటి దేవుడు గొప్పవాడా? ఒకసారి గమనించండి ప్రియులారా. తర్వాత వచ్చాం చదవండి. వారాయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవరికి రావాలనో చీట్లు వేసి వాటిని పంచుకొనిరి. నీకు నాకు మరి ఆ యొక్క ప్రశస్తమైన రక్షణ వస్త్రాన్ని ఇవ్వడానికి ఆయన ఒంటి మీద వస్త్రాన్ని కోల్పోతూ వచ్చాడు. మరి అటువంటి రక్షణ వస్త్రం కలిగితేనే మనము ఆయన వచ్చినప్పుడు మరి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హులంగా ఉంటాం. మరి అటువంటి రక్షణ రావాలి అంటే మరి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు పిల్లారా. నువ్వు ఉన్న చోటనే మరి ప్రభా నేను పాపిని, మరి నన్ను దయతో క్షమించి నీ బిడ్డగా చేసుకొని ఒక 2 మాటలు మరి బయట కూడా అవసరం లేదు. నీ హృదయంలో నువ్వు తలంచినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. పిల్లారా, నిజంగా ఇంత మరి ఈజీగా వచ్చేటటువంటి రక్షణను మనం నిర్లక్ష్యం చేసి మనం ఏం సంపాదించుకుంటున్నాం? మరి లోకంలో మరి తిరుగుతాం, అటు ఇటు ఇటు అటు తిరుగుతాం, ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకుంటూ వస్తున్నాం. తల్లిదండ్రుల మాట వినం, మరి దైవసేవకులు చెప్పినటువంటి మాట వినం, చివరికి నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. మరి అంత పరిస్థితి వద్దు ప్రియులారా. మరి
వాక్యం చెప్తుంది, మరి నిజమైన ప్రేమ ఎవరు కనబరుస్తారంటే యేసుక్రీస్తు ప్రభువారు తప్ప మరి ఇంతవరకు ఎవ్వరు కూడా నీ కోసం నా కోసం ఈ యొక్క మానవాళి కోసం రక్తం చిందించిన వారు ఎవ్వరు లేరు. మరి ఆ రీతిగా మరి ఎన్నో కిలోమీటర్లు శిలువను మోసుకుంటూ వెళ్ళాడు. శిలువను మోసుకుంటూ వెళ్ళి మరి అక్కడ మరి ఎంతో కార్యం, మరి పెయిన్, మరి అటువంటి అవమానం, నింద మరి భరిస్తూ వచ్చాడు. మరి గమనించండి, మరి ఇటువంటి బాధ నీ కోసం నా కోసం ఎవరైనా ఈ మరి భరిస్తారా? మన తల్లిదండ్రులు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అన్నతమ్ములు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరు కూడా భరించరు. ఎందుకో తెలుసా? మన దగ్గర మరి ఏదైనా ఉంటేనే వాళ్ళకు ఉపయోగపడతాం అనుకుంటేనే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. మన దగ్గర ఏమి లేదు, వాళ్ళకు ఉపయోగపడము అనుకుంటే ఎవరు కూడా ప్రేమించరు. గమనించండి, అది దేవుడు మాత్రమే ప్రేమిస్తాడు. మన నుంచి ఏమి ఆయన ఆశించడు ప్రియులారా. ఆశించకుండా ప్రేమించేది ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. గమనించండి, తర్వాత చదవండి. ఆయనను సిలువ వేసినప్పుడు పగులు 9 గంటలాయను. మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును రాసి పైగా నుంచిరి. ఆయన నేరం ఏంటంట? యూదుల రాజు అంట. యూదుల రాజు కాదు, మొత్తం ప్రపంచానికే ఆయన రాజు, మొత్తం సృష్టికే రాజు. మరి యూదుల రాజు అని మరి నేరంగా రాస్తూ వచ్చారు, కానీ ఒక్క యూదులకి ఆయన రాజు కాదు. మరి సృష్టి యావత్తు ఒక్క మాట చొప్పున ఆయన చేస్తూ వచ్చాడు. నిన్ను నన్ను మరి సకలంగా ఉన్నటువంటి ఈ యొక్క మరి అన్నిటినీ కూడా మరి సముద్రాలని, ఇంకా వృక్షాలని, జంతువుల్ని అన్నిటి కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క మాట చొప్పున ఆ దేవుడు మరి సృష్టిస్తూ వచ్చాడు. వాళ్ళకి ఏం నేరమైందంట? యూదుల రాజని చెప్పింది వాళ్ళకు నేరమైందంట. అంటే మరి ఆయన స్వస్థతలు అనుగ్రహించినప్పుడు, స్వస్థతలు చేసినప్పుడు అవి పొందుకుంటూ వచ్చారు. అప్పుడు వాళ్ళకు నేరస్తులుగా కనపడలేదు. ఇంకా ఆయన మరి ఎన్నో ఆశ్చర్యకర కార్యాలు జరిగిస్తూ వచ్చాడు, అవి వాళ్ళకు నేరంగా కనిపించలేదు. కానీ ఈ యొక్క యూదుల రాజులు అని చెప్పిన కారణాన్ని బట్టి మరి ఎటువంటిది వాళ్ళకు నేరంగా కనపడలేదు. కాబట్టి ఆ విధంగా మరి నిందిస్తూ యూదుల రాజుగానే చెప్తూ వచ్చాడు, మరి దేవదూషణ చేస్తూ వచ్చాడు అనేసి ఆయన మీద నేరం మోపి ఆ రీతిగా అన్యాయపు తీర్పుకు ఆయన అప్పగించి చివరకు మరి ఆ యొక్క శిలువ మీద మరి ప్రాణం విడిచేలాగా మరి వాళ్ళు చేస్తూ వచ్చారు. పిల్లలు గమనించండి, ఎవ్వరు కూడా మరి ఈ రీతిగా ప్రాణం పెట్టేటువంటి వారు ఎవ్వరు ఉండరు. మరి నీ కొరకు నా కొరకు ఆ దేవుడు మరి తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూలోకానికి పంపించి ఆ యొక్క మరి శిలువ మీద మరి ప్రాణం పెడుతూ మరి రక్తాన్ని చివరి రక్తం బొట్టు వరకు కార్చి మరి నిన్ను నన్ను మరి ఆయన స్వరక్తం ద్వారా ఆయన సంపాదించుకుంటూ వచ్చారు. మరి బైబిల్ చెప్తుంది, మరి నీ కొరకు నా కొరకు రక్తం చిందించిన వారే నిజమైన దేవుడు అని. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి ఆయన ఉచితంగా మనకు రక్షణ ఇవ్వడానికి మరి ఆయన ఎదురు చూస్తూ వస్తున్నాడు. అటువంటి రక్షణను నీవు కూడా పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను. మరి చివరి క్షణాల్లో మరి దొంగ మరి వేడుకొనగా అతన్ని కూడా దేవుడు పరదేశంలో నాతో కూడా పరదేశంలో నీవు ఉంటామని చెప్పేసి ఆ దొంగ కూడా మరి ప్రవేశం కలుగజేస్తూ వచ్చాడు. ప్రియులారా, ఆ రీతిగా ఈ దినాన మరి నీవు కూడా ఒక చిన్న మాట మరి హృదయంలో పలుకుతావా? యేసయ్యా, నేను కూడా నీ బిడ్డగా నేను జీవించాలనుకుంటున్నాను, నన్ను కూడా నీ బిడ్డగా చేసుకోయా. గత దినాల్లో నేను నీ ప్రేమను నేను మరి రుచి చూడలేకపోయాను, తెలుసుకోలేకపోయాను, దయతో నన్ను క్షమించని ఒక 2 మాటలు నీ హృదయంలో నువ్వు ప్రార్థన చేసుకోగలవా? చివరిగా ఒక వచనం చదువుకుందాం. 37వ వచనం చదవండి. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను. చూసారా, మరి అంతకుముందు ఎంతో పెయిన్ అనుభవిస్తూ వచ్చాడు. మరి ప్రాణం విడిచే ముందర మరి ఆ యొక్క మరి సైనికుడు ఆ యొక్క ఈటుతో పక్కలో పొడుస్తూ వచ్చాడు. ఆల్రెడీ చనిపోతున్నటువంటి వ్యక్తికి ఆ రీతిగా పొడిచినప్పుడు ముందు రక్తం కారింది, ఆ తర్వాత నీరు కారుతూ వచ్చింది. ఎందుకో తెలుసా? చివరి రక్తం బొట్టు వరకు ఆయన కారుస్తూ వచ్చాడు. తర్వాత రక్తం అయిపోయిన తర్వాత ఏముంటుంది బాడీలో? కొంత పర్సంటేజ్ ప్రతి ఒక్కరికి నీరు అనేది ఉంటుంది. ఆ నీరు కారుతూ వచ్చింది. చూసారా ప్రియులారా, మరి ఆ రీతిగా మరి నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మరి శిలువ మీద ఆ యొక్క బలియాగాన్ని చేస్తూ వచ్చాడు. ఎవరైనా మరి నీ కోసం నా కోసం ఈ రీతిగా సమస్త మానవాళి కోసం
మరి ఎవరైనా ఈ రీతిగా రక్తం కార్చేవారు ఉన్నారా? ఈ రీతిగా శ్రమపడేటువంటి వారు ఉన్నారా? ఎవరైనా మరి మరి ఉచితంగా మరి రక్షణ ఇచ్చేవారు ఉన్నారా? మరి ఎంతో ప్రయాసపడి మరి ముక్తి కోసం దానికోసం దీనికోసం ప్రయాసపడి ఎక్కడెక్కడికో వెళ్తారు. మరి మీకు ఉచితంగా మీరున్న చోటల్నే మరి ఎక్కడ ఉన్నారో, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా 2 మాటలు మీరు హృదయంలో తలంచుకున్నట్లయితే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు నీకు సహాయం చేస్తారు. ప్రియులారా, ఇంతవరకు వాక్యం వింటూ వచ్చారు. మరి నిజంగా దేవుడు మీతో మాట్లాడుతున్నట్లయితే వెనుకంజ వేయద్దు. రేపు మనది కాకపోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలాసార్లు మీరు కూడా వినే ఉంటారు. ఒక బిడ్డ ఉంది, మరి ఆమె కూడా క్రైస్తవ బిడ్డే. మరి ఎంతోమంది మరి దైవ సేవకులు, అమ్మా ఏంటమ్మా మరి ఏంటిగా నువ్వు రక్షణ పొందలేదు ఏంటంటే, అంకుల్ నేను రక్షింపబడతాను అంకుల్ ఫలానా తర్వాత అంకుల్ ఏ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, లేకుంటే నెక్స్ట్ ఇయర్. ఆ విధంగా మరి ఆమె వాయిదాలు వేసుకుంటూ వచ్చింది. వాయిదాలు వేసుకుంటూ సరే మరి ఆమెకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మరి లాస్ట్ ఎగ్జామ్ మరి అంకుల్ దగ్గరికి వెళ్ళింది, ప్రేయర్ చేయించుకోవడానికి వెళ్ళింది. పాస్టర్ గారి దగ్గరికి ప్రార్థన చేయించుకుంది. ఏంటమ్మా నీ రక్షణ సంగతి ఏంటమ్మా ఏంటంటే, అంకుల్ నేను ఖచ్చితంగా రక్షణ, మీ మాట నేను నిలబెట్టుకుంటాను అంకుల్, మీకు ఇచ్చిన మాట నేను రక్షణ పొందుతాననేసి ఆమె డైరీలో రాసుకుంది. రేపు నేను రక్షణ పొందుతాను అని డైరీలో రాసుకుంది. సరే హడావుడిగా ఎగ్జామ్కి వెళ్తూ వస్తుంది. ఎగ్జామ్కి వెళ్ళి ఆ రోడ్ క్రాసింగ్ చేస్తూ ఉంది. ఆ దానిలో మరి రోడ్డు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో ఆ పాప చనిపోతూ వచ్చింది. ప్రియులారా, గమనించండి, మరణం ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదు. సమయం ఉండగానే మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇటువంటి సంఘటనలు ఎన్నో చూడగలం మనం. మనకి ఇంతవరకు దేవుడు మనల్ని సజీవంగా ఉంచాడంటే కేవలం ఆయన కృప. మన పట్ల ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన ఇంకా మనల్ని సజీవులుగా ఉంచాడు. ప్రియులారా, గమనించండి, మరి ఇంతవరకు వాక్యం విన్నారు. మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నట్లయితే మరి 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 వెనుకంజ వేయద్దు. రేపు అనుకోవద్దు, రేపు మనది కాకపోవచ్చు. కాబట్టి నీ హృదయంలో 2 మాటలు, యేసయ్యా మరి ఇంతకాలం మీ ప్రేమ నేను గుర్తించలేదు, దయతో నన్ను క్షమించండి, ఇక్కడి నుంచి నేను నీ బిడ్డగా జీవించాలని ఆశపడుతున్నాను, దయతో నాకు సహాయం చేయమని 2 మాటలు మరి పలుకుతావా? పలికినట్లయితే దేవుడు ఖచ్చితంగా మరి ఆయన సహాయం చేస్తాడు. అట్లు దేవుడు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. ప్రేమ నమ్మకులు మా ప్రియ పరలోక తండ్రి, మీకు పశ్చిమైన అమృతమైన ఘనమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నాతో మాతో మీరు మాట్లాడిన విధానంకై వందనములు స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఎవరైతే ఈ వీడియో చూస్తూ వచ్చారో వారి హృదయాల్లో మీరే నాయనా నీరు కట్టి ఫలింపచేయండి. ఎవరైతే మరి తీర్మానం చేసుకుంటూ వచ్చారో వారిని ఆ తీర్మానంలో మీరే స్థిరపరచండి, మీరే సహాయం చేయండి. ఆయన తిరిగి లోకంలో పడిపోకుండా ఆయన మీరు వచ్చే వరకు నమ్మకంగా ఆ బిడ్డలు మీ కొరకు ఎదురు చూసేవారి ఉండాలని సహాయం చేయండి. మీరే కృప చూపించుకొని ప్రార్థించుకుంటూ వస్తున్నాం ప్రభా. మరి ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు, మీకు వేలాది వందనాలు. మరి బయట ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు నైనా మరి యొక్క కరోనా మరి అయినప్పటికీ మమ్మల్ని కాచి కాపాడుతూ వచ్చారు, దాన్ని బట్టి వందనాలు ప్రభా. మీ బిడ్డలంటి వారందరిని కూడా ఈ కరోనా వైరస్ నుంచి మీరే తప్పించండి, మీరే సహాయం చేయమని ప్రార్థించుకుంటూ వస్తున్నాం. ఇప్పటికే ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వారిని కూడా మీరే ముట్టి స్వస్థపరచండి, మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా నిజమైన దేవుడు మీరేని గుర్తిరిగి మిమ్మల్ని సేవించేవారు సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అతి వినయంగా ప్రతిమలాడి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మాయాలోక ప్రేమను నమ్మి నాశించిన నన్ను ప్రేమించెను. మాయాలోక ప్రేమను నమ్మి నాశించిన నన్ను ప్రేమించెను. నన్ను జయించిన దైవ ప్రేమ నాలో ఉప్పొంగు ప్రేమ. నన్ను జయించిన దైవ ప్రేమ నాలో ఉప్పొంగు ప్రేమ. స్తోత్రము పాడి పోగాడేదను, స్తోత్రము పాడి పోగాడేదను. దేవాది దేవానిను రాజాది రాజానిను మొక్కి కీర్తించేదను.
దేవాది దేవా నిను రాజాది రాజా నిను మ్రొక్కి కీర్తించేదాను. ప్రైజ్ ది లార్డ్ అండి.